అసెంబ్లీ సమావేశాల లైవ్ చూద్దాం. ఇవాళ ఈ చర్చలో పాల్గొనడం జరుగుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష టిఎస్ఐ పాస్ అనే విధానం అవకాశం ఇచ్చినాము. ఎక్కడైతే గౌరవ సభ్యుడు అడిగినప్పుడు నా డిస్క్రిప్షన్ తో నేను ఇచ్చినాను. అధ్యక్ష టిఎస్ఐ పాస్ విధానం అనేది విజయవంతం అయింది కాబట్టి టిఎస్ఐ స్పీకర్ సార్ మీరు స్పీకర్ సార్ మీరు గౌరవనీయులు సిఎల్పి ఉపనేత డిప్యూటీ లీడర్ గారు జీవన్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని లేస్తే మీరు అవకాశం ఇచ్చారు సార్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏదో చెప్పలేదు, బిజినెస్ రూల్ ఏదో కోట్ చేయలేదు, అయినా కూడా పెద్దరు వారి మీద గౌరవంతో మీరు అవకాశం ఇచ్చారు. ఇస్తే అధ్యక్ష వారు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు. ప్రాథమికంగా ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ హౌస్ హ్యాస్ అన్ ఈక్వల్ రైట్ సార్ టు స్పీక్. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం వారికి మర్యాద కాదు. ఒకటి. రెండవది స్పీకర్ సార్ రెండవది వారు ఏ అంశాన్ని అయితే లేవనెత్తుతా ఉన్నారో ఆ అంశం తమరి పరిధిలో ఆల్రెడీ మీ విచక్షణలో ఉంది సార్. మీ విచక్షణలో ఉన్న తర్వాత ఒక క్వాజై జ్యుడిషియల్ అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా వారు ఈ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు వారే ఉన్నారు అధ్యక్ష. 2004 నుంచి 10 వరకు ఇదే అంశం, ఇలాంటి అంశమే విచారణకు వస్తే ఆనాడు అప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళు 4.5 సంవత్సరాల పాటు ఆనాడు అప్పటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోలేదు అధ్యక్ష. ఈ రోజు పెద్దగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వీళ్ళే మంత్రులుగా ఉన్న నాడు ఆనాడు అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష ఆనాడు వీరు. ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. తమరి అధికారాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఇక్కడ ఒకే రకమైన హక్కులు ఉంటాయి తప్ప కాంగ్రెస్ సభ్యులు ఈరోజు వారికి ప్రత్యేకమైన హక్కులు లేవు సార్. గౌరవ సభ్యులు అజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నది వీరికి ఇష్టం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానం రావడం వారికి ఇష్టం లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ప్రచారాలు చేసింది వీళ్ళ పార్టీ అధ్యక్ష. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని చెప్పింది వీళ్ళ నాయకుడు ఇక్కడ స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చుని వారి పార్టీ నాయకుడు అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తే నచ్చక ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ మీరు కూర్చోండి అధ్యక్ష. వాళ్ళని కూర్చొని మీరు రండి. వాళ్ళని కూర్చోమని అధ్యక్ష. నారాయణ గారు వాళ్ళని కూర్చోబెట్టండి అధ్యక్ష. మైక్ ఇచ్చిన వాళ్ళని కూర్చోమనండి. వాళ్ళని కూర్చోబెట్టండి. వాళ్ళని కూర్చోబెట్టి నారాయణ గారు వాళ్ళని కూర్చోమనండి. అధ్యక్ష కూర్చోబెట్టిన తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష ఉండండి అధ్యక్ష. మీరు కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ రెజ్యూమ్ అధ్యక్ష. Please resume your seats. Please resume your seats. Please resume your seats. Please resume your seats. మీరు సీట్లో కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. అది వేరు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మీకు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. Please resume your seats. అధ్యక్ష Please resume your seats. Please resume your seats. Please resume your seats. Please resume your seats. Uttam Kumar Reddy garu please resume your seats. Please resume. Please resume your seats. అధ్యక్ష నేను పదే మీకు విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష. సభానాయకుడు కూడా విజ్ఞప్తి చేసినాను, సభకు కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేశాను. అధ్యక్ష, ఒక అంశంలో లేవనెత్తినటువంటి విషయాన్ని
ఒకవేళ ఇప్పుడే కడియం శ్రేయర్ గారు చెప్పినారు, మీకు అధికారం ఉన్నది, ఇవ్వవచ్చును అని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సభ్యులు ఆవేశంతో ఉన్నటువంటి విషయాన్ని మీరు కన్విన్స్ చేసి పంపితే అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆ సమయాన్ని మీకు మాకు కేటాయించిన సమయంలో కలపకపోతే కూడా సవ్యంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి అధ్యక్ష. ఒకవేళ లేవనెత్తినప్పుడు ఏంటిది అని సభ తెలుసుకున్నది అర్థమవుతున్నది. కానీ అధ్యక్ష, మధ్యలో వివరణ ఇచ్చి మీకు గైడ్ చేయటంలో అభ్యంతరం లేదు. కానీ తిరిగి మంత్రి గారు లేచి కౌంటర్ అటాక్ చేస్తుంటే మీరు వెంటనే అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా మీరు అధ్యక్ష? ఒకవేళ అధ్యక్ష 2004 నుంచి ఏం చేసినారు, అసలు 83 నుంచి ఏం చేసినారు? ఈ విషయాలను చేసి ఈ సభని రెచ్చగొట్టడానికి, సభని నడపడానికా, సభని రెచ్చగొట్టడానికా, లేకుంటే మీ అధికార అహంకార ప్రదర్శన చాటు చెప్పడానికా ఈ వేదిక అని చెప్పండి అధ్యక్ష. కానీ అధ్యక్ష, కనీసం ఈ సభ్యులది సవ్యమైంది కాదని మీరు చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు, మేము సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలనుకున్నాం? కొన్ని నీతి నియమాలకు, కొన్ని విలువలకు, కొన్ని పద్ధతులకు, కొత్త ఒరవడికి, నూతన పద్ధతులకు దోహదం చేయాలి తెలంగాణ. గత పరిస్థితులన్నిటికీ 1 మినిట్ వాళ్ళు మాట్లాడుకు. గత పద్ధతులకన్నీ స్వస్తి చెప్పి ముందుకు సాగాలనేటువంటిది ప్రజలు ఆశించినారు అధ్యక్ష, మేము ఆశించిన అధ్యక్ష. ఒకవేళ సభానాయకుడు కానీ మీరు కానీ ఆ నూతన ఒరవడి వైపు పోవటానికి ప్రయత్నం చేస్తుంటే మేము సహకరించడానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఒకవేళ మేము ఎమోషనల్గా అయినప్పుడు మీరు వారించిన దాంట్లో కానీ లేక వేరే విధంగా సస్పెండ్ చేసినా కూడా మేము గమనించుకుంటున్నాం, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. కానీ అధికారం ఉన్నది, మేము ఏమైనా చెప్తాం, మాట్లాడతాం, అట్లా ఉండండి అనేటువంటి విధం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా నిరసిస్తున్నాను. ఇది పదే పదే జరిగితే ఈ అసెంబ్లీలో కూర్చొని ఉండవలసినటువంటి అవసరం మాకు లేదు. అందుకని ఒక విషయం అధ్యక్ష, నేను నిలబడ్డ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడిగా నా సభ్యుల్ని మీ వైపుకు, మీ యొక్క విజ్ఞప్తిని మన్నించమని నేను రిక్వెస్ట్ చేయటానికి, లేక ఈ విషయం మంచిగా ఉండదని చెప్పి ప్రయత్నం చేయటానికి, ఏ నూతన ఒరవడైతే నేను కోరుకుంటున్నో దాని వైపున ప్రయత్నింపజేయటానికి నేను ప్రయత్నం చేయబోతుంటే, నేను లేచి నిలబడ్డ తర్వాత అంత సమయం అతనికి ఇచ్చి అతను మాట్లాడింది పూర్తి కావాలని అనుకోవటం చైర్కు ఇది సరి అయింది కాదని నేను అనుకుంటున్నాను. వెంటనే నా విజ్ఞప్తిని ఏంటి, అతన్ని వారిస్తే కౌంటర్ అటాక్స్ లేకు, ఇక్కడి నుంచి ఎమోషన్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందా లేదా చెప్పండి అధ్యక్ష. అందుకని నేను మళ్ళీ మాట్లాడతా అంటే మీకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి అనుభవం కూడా మాకున్నది. పదే ఆ ప్రయత్నం చేయబాకండి. నేను చెప్పినటువంటి విషయం చైర్ గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించి తగినటువంటి సభకు మొత్తానికి ఒక సలహా ఇవ్వకపోతే మేము ఎక్కువసేపు రాద్ధాంతం చేసి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదని మీకు మనవి చేస్తున్నాం. సార్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ జానారెడ్డి గారు సార్. వారికి నా విజ్ఞప్తి ఏమంటే, వారి సభ్యులు పోడియంలోకి వచ్చి మరి వారు ఆందోళన చేస్తున్న క్రమంలో నేను కేవలం ఒక విషయం గుర్తు చేశాను అధ్యక్ష. ఒకటి, తమరిది క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ, తమరి అంశంలో, తమరి విచక్షణలో ఉన్న అంశాన్ని వారు ప్రశ్నించడం కరెక్ట్ కాదనేది ఒకటి. రెండవది అధ్యక్ష, నేను వారికి గుర్తు చేసింది ఏమంటే, గతంలో ఇప్పుడు వారి విలువల గురించి మాట్లాడారు, నేను ఇంకెక్కువ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతుంది అధ్యక్ష. గతంలో జరిగిన ఉదంతాలను నేను ప్రస్తావించాను తప్ప, ఆనాడు వారి ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తావించాను తప్ప, వారిని ఏదో టార్గెట్ చేయడమో కౌంటర్ అటాక్ చేయడం అని వారు అనుకుంటే నేను చేయగలిగేదేం లేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పింది, చాలా నేను సంయమనంతో చెప్పింది, ఆలోచనతో చెప్పింది అధ్యక్ష. గతంలో ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నప్పుడు ఏ రకమైన అనుభవాలు మనకున్నాయి, ఎంత సమయం పట్టింది, అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. 2004 నుంచి 2014 వరకు ఎలా ఉండింది,
ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని అడిగాను అధ్యక్ష. Please let us close this matter. సార్ స్పీకర్ సార్ నో స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడికి నా మాటలు వినే ఉద్దేశం లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు సార్. నన్ను కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలు సార్. కాబట్టి నేను వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇక్కడ కూర్చోలేదు. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది మీ విచక్షణకు సంబంధించిన అంశం సార్. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది వారి ఇష్టం. నేనేం చేయగలిగింది ఏం లేదు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలు ఉండమన్నాళ్ళు ఇక్కడ ఉంటాం సార్. వద్దు మీరు అనుకున్నాడు ప్రజలు మమ్మల్ని పంపిస్తే మేము కూడా పోతాం. నా రిక్వెస్ట్ అలా ఒకటే సార్, మేము చెప్పింది ప్రజాస్వామ్యంలో మీరు స్పీకర్ గారిని ఏదైతే క్వశ్చన్ చేస్తా ఉన్నారో ఆ విషయం వారి విచక్షణలో వారి పరిధిలోని అంశం. దాన్ని దయచేసి పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉన్నాయి, గతంలో మీరు పాటించిన సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ మననం చేసుకోండి నేను గుర్తు చేశాను. అది వారికి రుచించకపోతే, నేను చెప్పేది నచ్చకపోతే పెద్దలు వారి విచక్షణకు సంబంధించిన అంశం. కానీ వారి దయా దాక్షిణ్యాల మీద మాత్రం నేను ఇక్కడ కూర్చోలేదన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది అధ్యక్ష. అధ్యక్ష మీరు మీ పార్టీ తరఫున మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఏ మెంబర్ ను మాట్లాడించాలనేది స్పీకర్ డిస్క్రిప్షన్. మీ దృష్టికి మరియు గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకెళ్తా ఉన్నా అధ్యక్ష. మిమ్మల్ని మాట్లాడనిచ్చున్నాను. 0 అవర్ తర్వాత బ్రేక్ లో నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చి, అయ్యా నేను టీఎస్ ఐపాస్ మీద ఒక సభ్యుడిగా మాట్లాడదలుచుకున్నా, నాకు అవకాశం ఇవ్వమని మిమ్మల్ని మీ ఛాంబర్కి వచ్చి నేను రిక్వెస్ట్ చేసిన విషయం మీకు తెలిసింది అధ్యక్ష. మీరు దానికి అనుమతించారు అధ్యక్ష. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం, ఒక సభ్యుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నా అధ్యక్ష. కాబట్టి మీరు ఇచ్చారు నాకు. అందుకని దయచేసి ఒక సభ్యుడిగా నా హక్కుల్ని కాల్ రాయొద్దని, ఒక సభ్యుడిగా మీ పార్టీ హక్కుల్ని కాల్ రాయొద్దని ఆయన మెంబర్ దయచేసి గౌరవ సభ్యులు కోరుతా ఉన్నా అధ్యక్ష. వారికి అవకాశం ఇస్తున్నా. ఒక సభ్యుడిగా, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడిగా ఉన్నటువంటి సభ్యుడు హక్కుల్ని కాల్ రాసే కోరుకున్నప్పుడు ఎటువంటి హక్కులు మీకు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ కాంగ్రెస్ సభ్యులకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. స్పీకర్ గా నా విచక్షణ ప్రకారం వారికి అవకాశం ఇస్తున్నా అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్తున్నా. వారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ టిఎస్ ఐపాస్ సింగిల్ విండో సిస్టమ్ వితౌట్ గ్రిల్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు థ్యాంక్ యూ అధ్యక్ష. నేను కూడా అదే చెప్పాను అధ్యక్ష. ఒక శాసనసభ్యుడిగా, ఈ సభలో గౌరవ సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఏమని మీ ఛాంబర్కి వచ్చి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు నాకు ఇచ్చారు అధ్యక్ష. అందుకని చెప్పి నేను ఈ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే విధానం ఏంటి అని చెప్పి తెలుసుకొని ప్రత్యేకించి నేను ఈ చర్చలో పాల్గొనడం జరుగుతా ఉంది అధ్యక్ష. మాట్లాడినప్పుడు మీరు పోయి కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్. నేను రూల్స్లో ఇవన్నీ ఇప్పుడు వెంటనే చదివిలేను కానీ అధ్యక్ష, నేను మామూలుగా నా యోచనతోటి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరో వాళ్ళు లేవాలి అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో లీడర్, వీళ్ళు కాదంటే ఆ పక్షానికి ఇవ్వాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఒకవేళ ఆ పక్షం తర్వాత మీరు సభలో ఉన్నటువంటి సభ్యుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే సరే, ఏ పార్టీ ఏం సంగతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు. 1 మినిట్ అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చెప్పండి అధ్యక్ష, వెంటనే ఈ పక్షం అయిన తర్వాత ఇంకొక పక్షం ఇవ్వాలా లేదా? అయినప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, వెంటనే అట్నుంచి మాట్లాడినప్పుడు ఏ పక్షం నుంచి మాట్లాడుతున్నాడు అనేటువంటిది తల ఎత్తింది అధ్యక్ష. అప్పుడు ఈ వాదోపవాదాలకు అవకాశం వచ్చింది అధ్యక్ష. ఈ విషయాన్ని రాకుండా చేయాలి, ఇతర పక్షాల యొక్క సలహా కూడా తీసుకొని ఇది ముందుకు సాగించండి అధ్యక్ష. జానారెడ్డి గారు, కౌసర్ మొహిద్దీన్ గారు మాట్లాడినలో మెంబరు నన్ను పర్సనల్ గా నా ఛాంబర్ లో రిక్వెస్ట్ చేసి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడతాను
ఏ పక్షానికి కూడా తక్కువ టైం ఏం లేదు. వారు ప్రతి పక్షానికి కూడా అవకాశం ఇస్తున్నాము. వారు పర్సనల్గా రిక్వెస్ట్ చేసింది కాబట్టి స్పీకర్గా నాకు ఉండేటువంటి నిర్ణయాధికారంతో వారికి ఇవ్వడం జరిగింది. వారు క్లోజ్ చేసిన తర్వాత అందరికి కూడా వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ప్రజల పక్షం తరఫున మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ విత్ మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్ అని గ్రాఫ్ట్ ఫ్రీ ఇండస్ట్రియల్ అప్రూవల్ ప్రాసెస్ ద్వారా ఈ మొత్తం ఐపాస్ టిఎస్ ఐపాస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా ఈ టిఎస్ ఐపాస్లో దాదాపు ఇప్పటి వరకు 49,463 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది అధ్యక్ష. దాదాపు 2,929 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో వచ్చినాయి అధ్యక్ష. అట్లనే దాదాపు ఈ ప్రాసెస్ ద్వారా 30 ఇన్స్పెక్షన్లు ఒక ఇన్స్పెక్షన్ కి కట్ డౌన్ చేయడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 30 సార్లు మరి ఇన్స్పెక్షన్ జరిగేది కేవలం ఒక ఇన్స్పెక్షన్ కి కట్ డౌన్ చేయడం జరిగింది అధ్యక్ష. 57 రిజిస్టర్లు మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ నుంచి కేవలం 2 రిజిస్టర్లు మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. 14 రిటర్న్స్ సబ్మిట్ చేసే పరిస్థితి నుంచి కేవలం 1 రిటర్న్ సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. అందుకని మరి దయచేసి సభ్యులకి నేను చెప్పేది ఏంటంటే దాదాపు 1,45,682 ఎకరాలు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టిఎస్ ఐపాస్ కి దఖలుపరచడం జరిగింది అధ్యక్ష. మరి టిఎస్ ఐపాస్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా శ్రీ రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి గారు అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష దయచేసి. ఓకే ఓకే. ఇప్పుడు తను కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నాడు, పాయింట్ చెప్పలేదు. అధ్యక్ష, ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో రాజ్యాంగంలోని ఫిరాయింపుల చట్టం సంబంధించి కొంత అభ్యంతరం ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేచి అభ్యంతరం వ్యక్తపరుస్తూ ఉంది అధ్యక్ష. ఈ సందర్భంలో పెద్దలు మాట్లాడుతూ సభ్యులకి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళ రైటు, మీరు ఇచ్చేటువంటి అధికారం మీకుంది, మీ రైట్ అది. కానీ దాని గురించి మేము మాట్లాడట్లేదు అధ్యక్ష. మేము మాట్లాడేదల్లా ఒకటే, ఒక రాజకీయ పార్టీలోంచి గెలిచినటువంటి అభ్యర్థి ఆ అభ్యర్థికి అలాట్ చేసినటువంటి సీట్స్ నుంచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ షుడ్ బి రిలేటెడ్ టు ది సబ్జెక్ట్. ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అధ్యక్ష, ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్ and groups are allotted blocks of seats in proportion to the strength of the party. A group and the total number of seats available in the house. Adhyaksha, practice and procedure of parliament, Kaul and Shagdar. Adhyaksha, page number 372. No point of order. Adhyaksha, నేను reading out. అంటే ఈ బ్లాక్ లో అలాట్ చేసినటువంటి అభ్యర్థి ఈ పార్టీ నుంచి రైట్ సైడ్ ట్రెజరీ బెంచెస్ లో కూర్చున్నటువంటి బెంచెస్ లో కూర్చోండి, అక్కడికే మీరు మైక్ ఇచ్చి, అంటే సాక్షాత్తు మీరే మైక్ ఇచ్చి యువతలు కూర్చోవలసినటువంటి అభ్యర్థికి ఇక్కడ మైక్ ఇవ్వాల్సింది మీరు ట్రెజరీ బెంచెస్ లో కూర్చున్న అభ్యర్థికి మైక్ ఇచ్చి మీరు రికగ్నైజ్ చేస్తా ఉంటే దాని అర్థం ఆల్మోస్ట్ అతను ఈ పార్టీ నుంచి అందులో చేరినట్టుగా, ఎందుకంటే ఉదాహరణ ఏం అవసరం లేదు. అధ్యక్ష, అంటే మీరు మైక్ ఇచ్చేది రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, రామచంద్రారెడ్డి గారు
స్పీకర్ సార్, అధ్యక్ష, ఆనరబుల్ మెంబర్ బట్టి విక్రమార్క గారు గతంలో ఉపసభాపతిగా కూడా చేసి ఉన్నారు. వారికి పాయింట్స్ ఆఫ్ ఆర్డర్ గురించి తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ ఆన్ అ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఆల్సో సార్. ప్లీజ్ హియర్ మీ అవుట్ సార్. లెట్ మీ ప్లీజ్ హియర్ మీ అవుట్. ప్లీజ్ హియర్ మీ అవుట్. అధ్యక్ష, పాయింట్స్ ఆఫ్ ఆర్డర్. దిస్ ఇస్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేజ్ నంబర్ 126. ప్లీజ్ నోట్ దిస్ సార్. పేజ్ నంబర్ 126, 342 sir, and clause 2 sir. A point of order may be raised in relation to the business before the house at the moment. Sir, the business before the house at the moment is TS IPAS sir. ఈ రోజు ఇది బిజినెస్ కాదు, ప్రస్తుతం వారు లేవనెత్తిన అంశం బిజినెస్ లో లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే క్వాజై జ్యుడిషియల్ అథారిటీ పరిధిలోని అంశాన్ని తమరు శాసనసభలో లేవనెత్తడమే కాకుండా సభను తప్పుదోవ పట్టిస్తూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు సార్. బిజినెస్ ఏదైతే హౌస్ ముందుందో దానికి సంబంధించి ఏమైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉంటే లేవనెత్తండి తప్ప మీరు క్వాజై జ్యుడిషియల్ అథారిటీ పరిధిలోని అంశాన్ని శాసనసభలో లేవనెత్తి ఇక్కడ సంబంధం లేని అంశాన్ని లేవనెత్తి ఈ రకంగా మాట్లాడడం ఒక ఉపసభాపతిగా పనిచేసిన వ్యక్తికి తగదని చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేనేం మాట్లాడటానికి లేవలేదు అధ్యక్ష. ఒక సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తెలియజేసి ఆ విషయాన్నంతా మీకు వివరిస్తున్నప్పుడు అది ఒకవేళ అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే విన్న తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే దాన్ని తిరస్కరించండి. లేదంటే పాయింట్ ఆర్డర్ కాకపోతే దాన్ని సరిచేయండి. ఆ తర్వాత ఇంకొక సభ్యుడి ఆర్డర్ కూడా విని దీనికి దానికి పోలిక చేసి సరి అయిందా కాదా అని మీరు నిర్ణయించండి, మేము అంగీకరిస్తాం. కానీ ముందర ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పూర్తయ్యే వరకు సభ వినవలసినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఓ పాయింట్ ఆఫ్ ఆర్డర్ గురించి ఇక్కడ క్లారిటీ ఉంది. ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ మే బి రేజ్డ్ ఇన్ రిలేషన్ టు ది బిజినెస్ బిఫోర్ ది హౌస్ ఎట్ ది మూమెంట్. వినండి సార్. ప్రొవైడెడ్ దట్ the speaker may permit a member to raise a point of order during the intervention. I am not allowing. It is clear.